నమస్తే, నేను మధు. థాయిలాండ్ లో మిస్ యూనివర్స్ కాంటెస్ట్ జరుగుతోంది. ఎవరైతే థాయిలాండ్ సంబంధించిన డైరెక్టర్ అవుతున్నారో ఆయన ఏం చేశారంటే మిస్ మెక్సికో అమ్మ మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వచ్చింది. ఆమెని డమ్ హెడ్ అని చెప్పేసి అన్నాడు, అంటే తిక్కదాన అన్న టైప్ లో మాట్లాడాను. ఇది ఎందుకు అంటే జనరల్ గా వీళ్ళు డైరెక్టర్ ఉన్నాడు, ఆయన స్పాన్సర్ ఉంటాడు. స్పాన్సర్ అంటే వాళ్ళకి ఏదో కంపెనీ కానీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి, ఏదో ఒక ఆఫీస్ కానీ ఉంటుంది, దానికి సంబంధించిన యాడ్ చేయమని చెప్పేసి అని అడుగుంటాడు ఈ అమ్మాయిని. వీళ్ళకి ఏంటంటే హోస్ట్ కంట్రీ అయితే ఉంటుందో ఆ కంట్రీకి సంబంధించిన టూరిజం కానివ్వండి, ఆ కంట్రీకి సంబంధించిన ప్లేసెస్ కానివ్వండి, హిస్టారికల్ ఇంపార్టెన్స్ కానివ్వండి, ఏన్షియంట్ టెంపుల్స్ కానివ్వండి, ఏదైనా ఉండే ఇష్యూస్ ఏమైనా ఉండేది ఉంటే అట్లాంటి వాటిని వాళ్ళు ప్రమోట్ చేయడం ట్రై చేస్తూ ఉంటారు. వాటిని ప్రమోట్ చేయడం ట్రై చేస్తూ ఉంటారు. ఈ ఇండివిజువల్ కంపెనీస్, అడ్వర్టైజ్మెంట్ చేసే కంపెనీస్, ప్రమోషన్ చేసే కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాటికి కొంతమంది పార్టిసిపేట్ చేస్తారు, కొంతమంది పార్టిసిపేట్ చేయకపోవచ్చు. ఈ మిస్ యూనివర్స్ మెక్సికో ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఈ థాయిలాండ్ సంబంధించిన కంపెనీ ప్రమోట్ ఎవరైతే చేస్తున్నారో చెయ్యను అని చెప్పినట్టుంది. అంటే మెక్సికో నేషనల్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పినట్టున్నారు. అది అక్కడతో వదిలేయాల్సిన విషయం, చాలా సిల్లీ విషయం. కానీ ఎవరైతే ఈ డైరెక్టర్ ఫ్రమ్ థాయిలాండ్ ఉన్నాడో ఆయన దాన్ని ఇగో తీసుకొని అందరి ముందు కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయిని క్వశ్చన్ చేసేసుకొని ఏం చేశాడు అనేసి అంటే నువ్వు డమ్ హెడ్ అని చెప్పేసి అన్నాడు, అంటే నువ్వు తిక్కదానివి అన్న టైప్ మాట్లాడాడు. ఈ అమ్మాయి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు అయిపోయింది. ఆమెతో పాటు ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వేరే వేరే దేశాలు ఉన్నారో ఆ అమ్మాయికి సింపతి ప్రకటించేసి అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు. ఎవరైతే ఆడపిల్లలు ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని గ్లోబల్ ఈవెంట్స్ లలో మిస్ యూనివర్స్ కానివ్వండి, మిస్ వరల్డ్ కానీ వాటి పార్టిసిపేట్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఉంటారో ఆ దేశాలలో స్కూల్ పిల్లలు కానివ్వండి, కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మేము కూడా గ్లోబల్ లెవెల్ వెళ్ళాలి, మాకు ప్రపంచం యాత్ర చేయాలి, ప్రపంచంలో రకరకాల దేశాలు తిరగాలి అని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అమ్మాయిల్ని మనం కించపరిచేటట్టు బిహేవ్ చేసాము, దానివల్ల ఏమవుతుందంటే ఈ పార్టిసిపెంట్ తో పాటు వీళ్ళని చూసుకుని ఎవరైతే ఇన్స్పైర్ అవుతుంటారో వాళ్ళందరి మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది, అవమానించినట్టు అవుతుంది. ఎవరైతే ఆస్పిరేషన్స్ పెద్దగా పెట్టుకున్నారో పిల్లలకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంటది. వాళ్ళని చూసుకొని ఇన్స్పిరేషన్ కావాలనుకుని యంగర్ జనరేషన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్మెంట్ జరుగుతున్నారు. ఈ నారో మైండెడ్నెస్ ఏదైతుందో వీటిలోంచి బయటపడ్డప్పుడే మాత్రమే పూర్తిగా మహిళలకి స్వేచ్ఛ కానివ్వండి, హక్కులు కానీ వస్తాయని చెప్పేసి మనందరం గమనించాలి. ఈ విధమైన చేంజ్ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.